హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే ములాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఏంటంటే టార్షన్ ఇన్ షాప్స్లో ప్రాబ్లమ్స్ అనమాట. సో ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూ అనమాట ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ రన్నింగ్ ఎట్ 300 RPM transmits 200 kilowatts. Corresponding shear stress produced is 100 Newton per mm square. Calculate the suitable diameter of the shaft. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సాలిడ్ సర్క్యులర్ షాఫ్ట్ ఉందన్నమాట. అది 300 RPM ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు పవర్ వచ్చేసి 200 కిలోవాట్స్ ఇస్తుంది. అలాగే దానికి షియర్ స్ట్రెస్ వచ్చేసి మనకి 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. అయితే దీనికి ఏ విధంగా సూటబుల్ అవుతుందో షాఫ్ట్కి డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ గివెన్ డేటాలో మనకి ఇచ్చిన వాల్యూ అనేది ఫస్ట్ మనం ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ సొల్యూషన్ లేదా ఆన్సర్ని రాసుకొని సాలిడ్ సర్క్యులర్ రన్నింగ్ ఎట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చూడాలన్నమాట. ఫస్ట్ సర్క్యులర్ షాఫ్ట్ రన్నింగ్ ఎట్ 300 RPM అంటే ఎన్ ఇచ్చాడనమాట. స్పీడ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ 300 RPM అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. అలాగే ఇక్కడ 200 కిలోవాట్స్ అన్నది పవర్ అనమాట. సో పవర్ P ఈజ్ ఈక్వల్ టు 200 కిలోవాట్స్. సో దీన్ని మనం వాటిలో కన్వర్ట్ చేయాలంటే 200 × 10⁻³ వాట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ షియర్ స్ట్రెస్ అనమాట. సో టార్క్ అని రాసుకోవచ్చు దీన్ని. షియర్ స్ట్రెస్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చాడు. సో ఇది మనకి కావాల్సింది. సో పవర్ ఉంది కాబట్టి మనకి సో ఇందులో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ పవర్ ఈక్వేషన్ కావాలి. పవర్ P ఈజ్ ఈక్వల్ టు 2πNT/60 ఇది ఈక్వేషన్. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే పవర్ ఇచ్చాడు కాబట్టి T వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో T ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో పోతే 60 × P లేదా P × 60 ఇక్కడ 2πN ఇక్కడ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ అనమాట. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే సో 60 × P వాల్యూ వచ్చేసి 200 × 10⁻³ డివైడెడ్ బై 2π ఇంటూ N అంటే స్పీడ్ RPM అనమాట. ఇది ఇక్కడ 300. సో therefore T వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట ఇప్పుడు. సో 60 × 200 × 10⁻³ డివైడెడ్ బై 2 × π × 300 RPM. సో దీంట్లో మనం క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ ప్రకారంగా వచ్చిన వాల్యూ 10⁻6 ఉంది కాబట్టి ఇంకా వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. సో 60 × 200 × 10⁻³ డివైడెడ్ బై 2 × π × 300. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి 6366 వచ్చిందనమాట. అంటే 6666 అనమాట. సో 6366.2 న్యూటన్ మీటర్స్. సో దీన్ని మనం న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేయాలంటే 6366.2 × 10⁻³ వేసుకుంటే న్యూటన్ పర్ mm అవుతుందన్నమాట. న్యూటన్ mm. సో మనకి T వాల్యూ తెలుసు కాబట్టి D ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ కావాలి. సో ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఇంటూ J/R. సో ఇది పోలార్ మూమెంట్ ఆఫ్ ఈక్వేషన్లో ఉందన్నమాట. సో కానీ J/R అంటే మనకి ZPగా రాసుకుంటాం అనమాట. సో ZP వాల్యూ వచ్చేసి మనకి πd³/16 అనమాట. సో ఇప్పుడు T ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఇంటూ πd³/16. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూలో 16 ఉంది, π ఉంది, D ఉంది. D ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి T ఉంది. సో DQ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో D ఈజ్ ఈక్వల్ టు 3√16 × T డివైడెడ్ బై టార్క్ టౌ ఇంటూ π వాల్యూ వేసుకుంటాం. సో ఇప్పుడు
దీని ప్రకారము √3 16కి 16. సో ఇక్కడ టార్క్ టౌ సో టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనమాట 66.2 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై ఇక్కడ ఏదైతే టార్క్ టౌ వాల్యూ ఉందో అది 100 అంటే అట్లాగే పై వాల్యూ అనమాట. సో ఇప్పుడు డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాల్సిన వాల్యూ షిఫ్ట్ √3 16 ఇంటూ 66.2 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 100 ఇంటూ పై. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి డి ఈజ్ ఈక్వల్ టు 68.69 వచ్చింది. సో దాన్ని మనం 69 పాయింట్ రాసుకోవచ్చు, లేదా 68.7 కూడా రాసుకోవచ్చు అనమాట. సో డయామీటర్ రిక్వైర్మెంట్ డయామీటర్ వచ్చేసి 68.6 mm. సో ఇది మనకి సూటబుల్ డయామీటర్ అనమాట. ఈ ప్రాబ్లంలో ఈ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మన క్యాలిక్యులేషన్లో ఈ వాల్యూ సూటబుల్ డయామీటర్ అనమాట. సో ఇక్కడ డయామీటర్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు. సో డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు 68.7 mm. సో ఇదంతా ప్రాబ్లం కూడా. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. సో సేమ్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం చూద్దాం, దానికి రిలేటెడ్ ప్రాబ్లం సేమ్ మనకి. సో చూద్దాం ఈ విధంగా. స్టీల్ లేదా సాలిడ్ స్టీల్ షాఫ్ట్ 100 mm diameter transmit 80 kilowatts at 160 rpm. Find the torque transmitted by the shaft and the maximum shear stress induced. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, దాంతోపాటు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం రాద్దాం. షాఫ్ట్ డయామీటర్ ఇచ్చాడు, 80 kilowatts పవర్ ఇచ్చాడు, ఆర్పిఎం ఇచ్చాడు. అంటే ఇక్కడ సొల్యూషన్లో మనం రాసిన వాల్యూస్ ఏంటంటే, సో ఇక్కడ షాఫ్ట్ డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 100 mm. సో డి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూలతో పాటు ఇందాక చేసినట్టు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. డి ఈజ్ ఈక్వల్ టు 100 mm. అలాగే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు 80 kilowatts ఇచ్చాడు. దీన్ని మనం 80 ఇంటూ 10⁻³ వాట్స్గా రాసుకోవచ్చు. అలాగే ఎన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ అనమాట 160 rpm. సో 160 rpm. సో మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ మనకి పవర్ ఈక్వేషన్ తెలియాలి. పవర్ ఈజ్ ఈక్వల్ టు 2πnt/60. సో మనకి పవర్ ఇచ్చాడు కాబట్టి సో టీ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ p/2πn వాల్యూ అనమాట. సో దీంట్లో ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 60 ఇంటూ ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 2π ఇంటూ ఎన్ వాల్యూ వచ్చేసి 160 rpm ఇచ్చానమాట. సో ఈ 160 rpm మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం చూద్దాం. సో 60 ఇంటూ 80 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 2 ఇంటూ π ఇంటూ 160 అనమాట. సో మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి ఇక్కడ 4774.65 వచ్చింది అనమాట. సో ఇక్కడ 4774.65. సో ఇది టార్క్ టౌ కాబట్టి న్యూటన్ మీటర్స్ అనమాట. దీన్ని మనం న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. 4774.65 ఇంటూ 10⁻³ న్యూటన్ ఎంఎం. సో మనకు కావాల్సిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి స్ట్రెస్ కాబట్టి స్ట్రెస్ ఇండ్యూస్డ్ వాల్యూ కాబట్టి సో ఇక్కడ ఈక్వేషన్ టీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ జెడ్పి. సో ఇక్కడ జెడ్పి వాల్యూ వచ్చేసి మనకి
dq/16 అనమాట. సో మనకు కావాల్సింది షియర్ స్ట్రెస్ కాబట్టి సో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్లో మనకి ఇక్కడ రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16 into t divided by pi d cube. సో ఈ ఈక్వేషన్లో మనం ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 16 ఇంటూ టీ వాల్యూ వచ్చేసి మనకి వచ్చిన వాల్యూ ఇక్కడ ఏదైతే 474.65 డివైడెడ్ బై పై ఇంటూ డి క్యూబ్ అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ 100 ఉంది కదా, ఆ 100 వాల్యూకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 16 ఇంటూ 10 to the power of 16 into 477.65 into 10 to the power of 3 divided by ఇక్కడ pi into 100 cube. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 24.31 అలా వచ్చిందనమాట. 24.31. సో ఇక్కడ 24.32 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇది ఎందుకంటే ఇక్కడ షియర్ స్ట్రెస్ ఇండ్యూస్ కాబట్టి ఇది 24.32 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఫోర్స్ కాబట్టి ఈ వాల్యూ అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేస్తారనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాను. మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఇలా చేస్తాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.